నిన్న ఒక సినిమాకి సంబంధించిన ఒక ట్రైలర్ రిలీజ్ అయింది. ఆ ట్రైలర్ గురించి దేశం అంతా మాట్లాడుతుంది. ముఖ్యంగా అమితాబ్ బచ్చన్ గారు, రజనీకాంత్ గారు, చిరంజీవి గారు, రాజమౌళి గారు ఇలా ప్రతి ఒక్కళ్ళు దేశంలోని చాలా నిష్ణాతమైన టాలెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ట్రైలర్ గురించి మాట్లాడతారు. ఎందుకు ఆ ట్రైలర్ గురించి మాట్లాడుతున్నారంటే ఆ సినిమా పేరు 12 ఎంపురన్ కింగ్ వర్సెస్ సైతాన్. ఎప్పుడు కూడా గొడవ పెద్ద స్థాయి వాళ్ళకుంటే వేరేలాగా ఉంటుంది. దానిలో నుంచి అనేక కథలు పుట్టుకొస్తాయి. ఒక కథ మనం చూసేసాం. ఆ కథ పేరే లూసిఫర్. ఇప్పుడు L2E లూసిఫర్ 2 ఎంపురన్. లూసిఫర్ అంటేనేమో సైతాన్, అంటే ఒక దెయ్యం లాంటి వాడు. అలాగే ఎంపరర్ అంటే రాజు. వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న ఒక కథ. ఈ కథకు సంబంధించి ఏం జరుగుతుంది అనేది ట్రైలర్ విడుదలైంది. 3 నిమిషాల 51 సెకండ్ల ట్రైలర్. అంటే దాదాపు 4 నిమిషాల పాటు ఉంటే దేశంలోని ప్రముఖులందరూ కూడా ట్రైలర్ గురించి చాలా మంచి ట్వీట్స్ చేశారు. ముఖ్యంగా చాలా నచ్చితే తప్ప ఏ ట్వీట్ పడితే ఆ ట్వీట్ చేయని దర్శక ధీరుడు రాజమౌళి అసలు సూపర్ విజువల్స్ అని, ఎక్స్ట్రాడినరీ వర్క్ అని, అలాగే అమితాబ్ బచ్చన్ గారు, రజనీకాంత్ గారు ఇలా అందరూ కూడా దానికి సంబంధించిన ట్వీట్స్ చేస్తూ ఉన్నప్పుడు నిజంగా ఒక మంచి సినిమా వస్తున్నప్పుడు ఉండే మజా ఏంటనేది చూశాను. చాలా బాగా అనిపించింది. ప్రతి ఫ్రేమ్లో కూడా చాలా లావిష్నెస్, పెద్ద గ్రాండియర్. బాహుబలి అలాగే కేజీఎఫ్ సినిమాల తర్వాత ఒక ఎరా అయితే స్టార్ట్ అయింది. ఇవన్నీ కూడా తెలుగు, కన్నడ, తమిళ్లో స్టార్ట్ అయినాయి. కానీ ఇప్పుడే ఫస్ట్ టైం మలయాళంలో ఇంత భారీ బడ్జెట్ సినిమా. మలయాళంలో బడ్జెట్స్ తక్కువగా ఉంటాయి అనుకునే వాళ్ళందరికీ సమాధానం చెప్తూ అసలుకి ఎంత బాగా అంటే విజువల్స్ పరంగా చూస్తే మాత్రం నిజంగా షాక్ అయిపోతారు. పృథ్వీరాజ్ సుకుమార్ అని హీరోగానే కాకుండా ఇందులో దర్శకుడిగా కూడా మనం లూసిఫర్లోనే గమనించాం. అది ఎంత గొప్ప కథ కాకపోతే దాన్ని తెలుగులోకి రీమేక్ చేస్తూ గాడ్ ఫాదర్ పేరుతో చిరంజీవి గారు రీమేక్ చేస్తారు. మీరు ఆలోచించండి. ఇట్లాగా అనేక బ్యూటిఫుల్ ఎమోషన్స్తో కూడిన ఒక ట్రైలర్ కట్ చేశారు. చాలా లావిష్ ఫ్లైట్స్, అసలు ఎయిర్ డ్రమ్స్, దానికి సంబంధించిన అనేక లొకేషన్స్ చాలా చాలా ఫ్రెష్గా, చాలా కొత్తగా అనిపించినాయి. ఫైట్ సీక్వెన్సెస్, అలాగే మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, కెమెరా వర్క్ కానీ, ఇలా ప్రతి ఒక్క వర్క్లో కూడా ఎక్స్ట్రీమ్లీ గుడ్ లాగా అనిపించింది. ఫైనల్గా ఒకే ఫ్రేమ్లో ముగ్గురు హీరోలు కనబడుతుంటే ఒక ట్రైలర్లో మోహన్ లాల్ గారు ఒక పక్కన, పృథ్వీరాజ్ సుకుమార్ గారు మరో పక్క, అలాగే టొవినో థామస్, ఇలా ముగ్గురు కూడా మలయాళంలో ఒక సూపర్ స్టార్ రేంజ్ ఉన్నవాళ్ళు. ఈ ముగ్గురు కలిసి చేయడంతో ఒక మల్టీ లాంగ్వేజ్ సినిమాకి సంబంధించి ఇప్పుడు ఒక పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతుంది. చాలా పెద్ద మార్కెట్ చేస్తున్నారు. తెలుగులో చూస్తేనేమో దిల్ రాజు గారు ఆ సినిమాని విడుదల చేస్తుంటే, కన్నడలో హోంబలే ఫిల్మ్స్ అంటే కేజీఎఫ్ సినిమా నిర్మాతలు చేస్తున్నారు. తమిళంలో సుభాస్కరన్ గారు, వాళ్ళు చాలా పెద్ద కంపెనీ, వాళ్ళు చేస్తున్నారు. ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా భారీ ఎత్తున చేయడంతో పాటు మీరు గమనిస్తే కనుక పుష్ప 2ని బాగా ప్రమోట్ చేసిన ఒక బ్యానర్, బాలీవుడ్ బ్యానర్, వీళ్ళకి ఎంతో సపోర్ట్ చేస్తుంటో రవీనా టండన్ గారి హస్బెండే దీనికి సంబంధించి చేస్తున్నారు. ఆయన కూడా ఇందులో ఉండటంతో దీన్ని చాలా పెద్ద స్కేల్లో, లార్జ్ స్కేల్లో రిలీజ్ చేయడం కోసం రెడీ అవుతుంది. మార్చి 27వ తారీఖున ప్రేక్షకుల ముందుకు వస్తుంది ఈ సినిమా. నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని చెప్పి అనుకుంటున్నారు. చూడాలి ఏమవుతుందో.